హలో వెంకటగిరి ప్రాంతంలో ఇప్పుడు మీకు చూపిటాకి వెంకటగిరి ప్రాంతానికి వచ్చి ఉన్నాను. ఇదేంటంటే రైల్వే స్టేషన్కి ముందుగా కొన్ని గుర్తులు అంటే కొట్లో ఇవి చూపిస్తున్నాను. ఈ వెంకటగిరి ప్రాంతంలో మీరు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీ వాళ్ళకి షేర్ చేయండి. మన వీడియోలు చూస్తున్న వారిలో వెంకటగిరిలో ఎవరైనా ఉన్నట్లయితే మనకి కామెంట్ రూపంలో పెట్టండి. ఎందుకంటే వెంకటగిరి ప్రాంతం చూపిస్తున్నాను. ముందుగా ఏంటంటే ఆ రోడ్లో ఇవి చూపిస్తున్నా, అదేవిధంగా ఆ రైల్వే స్టేషన్ కూడా చూపించడానికి వస్తున్నాను. ఎందుకంటే మనం ఎక్కువగా ఆ రైల్వే స్టేషన్ చూపించడానికి మనం ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాం. ఇప్పుడు వెంకటగిరి రైల్వే స్టేషన్ మొత్తం ఎలా ఉందనేది మీకు చూపిస్తున్నాను. ఖచ్చితంగా చూడటానికైతే ట్రై చేయండి. ఎందుకంటే ఆ వెంకటగిరి ప్రాంతంలో ఎవరైనా ఇంతకుముందు రైల్వే స్టేషన్లో ఎక్కిన వారు కానీ దిగిన వారు కానీ అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా అని చెప్పేసి ఒక వెంకటగిరి రైల్వే స్టేషన్ని నేనైతే చూపిస్తున్నాను. మీరు చూడటానికి ట్రై చేస్తారని చెప్పి ఒక చిన్న ఆశ. ఇది వెంకటగిరి బయట రైల్వే స్టేషన్లో ఎల్లక ముందు ఇది ప్లాట్ఫారం అంటే ముందు అనమాట. రైల్వే స్టేషన్ ముందు ఇది కూడా చూపిస్తాను. అంటే పార్కింగ్ అవన్నీ కూడా చూపిస్తున్నా. రైల్వే స్టేషన్ ముందు ఒక 2-3 చిల్లర కొట్లు ఉన్నాయి, అవి కూడా చూపిస్తున్నాను అనమాట. ఇదంతా వెంకటగిరి ప్రాంతం. చూడటానికైతే మాత్రం లాస్ట్ దాకా కొంచెం ట్రై చేస్తారని చెప్పి చిన్న ఆశ. ఎందుకంటే మీ కొరకు అనేక వీడియోలు పెడుతున్నాను కాబట్టి మీరు చూసి ఎంజాయ్ చేస్తారని. నా వీడియోలు చూడటానికి కూడా మీరు కొంచెం ఆసక్తి చూపిస్తే బాగుంటుంది. రైల్వే స్టేషన్ అయితే పెద్దదేం కాదు, అది మరి ఎన్ని గంటల ట్రైన్లో వస్తే కూడా మనకు తెలియదు. అయినా కానీ రైల్వే స్టేషన్ చూపించాలి కాబట్టి మీకు చూపించడానికి నేను నా వంతు కృషి నేను చేస్తున్నాను. చూడండి రైల్వే స్టేషను ఎలా ఉందంటే చూడటానికి చాలా బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. కదా జనాలు అయితే లేరు. మరి ఎన్ని గంటల ట్రైన్లు వస్తాయి, ఎన్ని గంటలకు వెళ్తాయో కూడా మనకు తెలియదు. ఇక్కడ రైల్వే స్టేషన్ చూపించేటప్పుడు ఏంటంటే ఒక బోర్డు వేసి ఉంది, ఆ బోర్డులో టైమింగ్ ఉంది. ఆ టైమింగ్ కూడా మీకు చూపిస్తున్నాను. ఎప్పుడైనా వెంకటగిరి రావాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఇది చూడండి. ఇది జూమ్ చేసి చూసినట్లయితే మీరు ఇక్కడ దాకా స్టాప్ చేసుకోండి, దీన్ని జూమ్ చేసి చూడండి. ఎందుకంటే ట్రైన్లు టైమింగు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి, ఎన్ని గంటలకు వస్తాయి, దాని రేట్ ఎంత అనేది కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ వేస్తుంది. మీరు చూడటానికి ట్రై చేయండి. ప్రస్తుతానికి మనకైతే చదువు లేదు కాబట్టి మనం ఏదో ఒకటి చెప్పేస్తున్నాం. ఇది టికెట్ కౌంటర్. ఇది పెద్ద రైల్వే స్టేషన్ ఏం కాదు, అంటే కౌంటరు చాలా చిన్నది, అదివరకే కౌంటరు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. రైల్వే స్టేషను అయితే చాలా నీట్గా చూపించడానికి చాలాసేపు ఇక్కడే ఒక 8 నిమిషాల దాకా ఈ రైల్వే స్టేషన్లోనే మనం చూపించడం జరిగిపోతుంది. అయితే చాలామంది ఎప్పుడో తాతల ముత్తాతల కాడి నుంచి చాలామంది ఈ వెంకటగిరి ప్రాంతాన్ని చాలామంది చూసుంటారు. చాలామంది వలస వెళ్ళిపోయి ఉంటారు. ఎందుకంటే వెంకటగిరి ప్రాంతం అంటే ఇప్పుడు మీకు చూపిస్తున్న ఏరియాలో రాజులు ఏలిన వెంకటగిరి ప్రాంతం అది. నేను చూపిస్తున్న ఏరియాలో కూడా ఖచ్చితంగా ఎక్కడో దొక్కని నిధులు దాగుంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సిటీలో పెద్దగా చూపించలేదు కాబట్టి చూపించలేదు. అక్కడక్కడ రైల్వే స్టేషన్ని, బస్ స్టాండ్ని, అదేవిధంగా కొన్ని ప్రాంతాలు రోడ్లు ఉన్న ప్రాంతాన్ని చూపిస్తున్నాను. అది గొప్ప రోడ్లు అయితే కొంత గొప్పగా ఏమీ లేవు, ఒక రకంగానే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు డెవలప్ చేస్తున్నారో లేకపోతే డెవలప్ చేయలేదో నాకు కూడా తెలియదు. కాకపోతే ఒకప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో నాకైతే తెలీదు. కానీ వెంకటగిరి ప్రాంతం రైల్వే స్టేషన్ని బాగా చూపించాను. బస్ స్టాండ్ అయితే కొంచెం తక్కువగా చూపించాను, కానీ రైల్వే స్టేషన్ అయితే చాలా ఎక్కువగా చూపించడానికి ట్రై చేశాను. ఎందుకంటే 8 నిమిషాల వీడియో మనకి ఈ రైల్వే స్టేషన్లోనే చనిపోయింది. అది చూపిస్తా ఉన్నాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ ప్లాట్ఫారం, రెండో ప్లాట్ఫారం, అంటే 3 ప్లాట్ఫారాలు ఉన్నాయి దీనికి, వెంకటగిరి ప్రాంతానికి. ఎవరైనా వెంకటగిరి నుంచి మీరు ఎక్కడికైనా వెళ్ళిపోయినట్టయితే ఖచ్చితంగా మీ వాళ్ళు షేర్ చేసుకోండి. వెంకటగిరి ప్రాంతం ఎలా ఉందో అని మళ్ళీ చూడటానికి మీ వంతుగా మీరు ఆసక్తి చూపిస్తారని చెప్పేసి నాది ఒక చిన్న ఆశ. చూశారు కదా ఒకప్పుడు ఎలా ఉండిందో ఇప్పుడు ఎలా ఉందో అది మీకే తెలియాలి, నాకైతే తెలియదు. ఎందుకంటే రైల్వే స్టేషన్కి ఇదే ఫస్ట్ సారి రావడం. ఇంతకుముందు కూడా 2-3 సార్లు చూశాను, కానీ ఎప్పుడు తీయలేదు. కానీ ఈసారి మాత్రం ఆ రైల్వే స్టేషన్ ఇది మీ వెంకటగిరి ప్రాంతంలో మీ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది అని చూపించడానికి నా వంతుగా నేను వీడియో పెడుతున్నాను. చూశారు కదా, అదే ప్లాట్ఫారం చాలా ఖాళీగా ఉంది. ఎప్పుడు ట్రైన్లు వస్తాయో ఎప్పుడు వెళ్తాయో కూడా నాకు తెలియదు. కాబట్టి అక్కడ అడుగుదామనుకున్న పక్కన వాళ్ళు కూడా ఏదో భాషలో మాట్లాడుతున్నాడు, ఆ భాష మనకు తెలియదు. అయినా ఎవరిని కూడా నేను సంప్రదించలేదు, ఎవరితో మాట్లాడలేదు, ఎవరిని కూడా ఏం అడగలేదు. వచ్చాను నార్మల్గా వీడియో తీశాను. కాకపోతే ఏ ప్రాంతాన్ని ఏది తీయాలో ఏది తీయకూడదో మనకు తెలియదు.
కానీ బహుశా మీకు తెలిసిన ఎవరైనా ఉంటే ఇదిగో ఈ ఏరియా తీయొచ్చు, ఈ ఏరియా తీయకూడదని మాకు కొన్ని తెలియదు. ఎందుకంటే ఏ పోలీస్ స్టేషన్ తీయాలో, ఏ రైల్వే స్టేషన్ తీయాలో తీయకూడని ప్రాంతాలు అయితే నాకు తెలియదు. అన్నీ తీస్తున్నాను. కాకపోతే ఏదైనా తీయకూడని ప్రాంతం ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. ఇదిగో ఇది మీరు తీయకూడదు, ఇది తీస్తే మీకు కేసులు పెడతారు. అలాంటిది మీకు ఏమైనా తెలుస్తుంటే, అంటే అన్నీ తీస్తున్నాను కదా, బస్ స్టాండ్ తీస్తున్నాను, హాస్పిటల్ చూపిస్తున్నాను అంటే రోడ్లు తీసేటప్పుడు మీరు కొంచెం చూసినప్పుడు మీకు తెలిస్తే నాకు కామెంట్ రూపంలో పెట్టండి. లేదు మీరు ఇంకా ఏదైనా బెటర్గా చూడాలనుకుంటే అది కూడా చెప్పండి. ఫలానాది తీస్తే బాగుంటుంది, ఇలా తీస్తే బాగుంటుంది అనేది మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పినట్లయితే నేను దాన్ని ఎవరితో చదివించుకుని నేను ఆ విధంగా పెట్టడానికైతే నేను కృషి చేస్తాను. ఎందుకంటే అనేక ప్రాంతాలకి వెళ్ళిన ప్రతి ప్రాంతంలో ఏదో ఒకటి మీకు చూపించాలని ఒక ఆలోచన కలిగి పెడుతున్నాను. వెంకటగిరి ప్రాంతం మీద రైల్వే స్టేషను చూశారు కదా, ఆ జనసమూహం అయితే లేరు. ఆ రైల్వే స్టేషన్ మొత్తం మీద ఒక 3-4 ఉన్నారు అంత పెద్ద స్టేషన్లో. కానీ ఇక్కడ టైమింగ్ మనకు తెలియదు. ఇక్కడ నుంచి తిరుపతి దగ్గర, అంటే తిరుపతికి దగ్గరలో ఉండి వెంకటగిరి. ఇది వెంకటగిరి అనేది ఆల్రెడీ మనకి నెల్లూరు కూడా దగ్గరే, నెల్లూరు జిల్లాకి. వెంకటగిరి ప్రాంతం కూడా నెల్లూరు జిల్లా అనే అనుకుంటున్నా, నెల్లూరు జిల్లా ఇది కూడా. అయితే మీకు చూపిస్తున్నాను 10 నియోజకవర్గంలో, నెల్లూరు జిల్లాలో ఉండే 10 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం అనేది వెంకటగిరి ప్రాంతం. అయితే చాలా చక్కగా రాజులు ఏలిన ప్రాంతం ఇది. మీకు చూపిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మీ బంధువులు, మీ స్నేహితులు ఎవరైనా వెంకటగిరి ప్రాంతం నుంచి వలస వెళ్ళిపోయినట్లయితే, దూర ప్రాంతాలు ఉన్నట్లయితే ఇదిగో ఇది మన వెంకటగిరి అని చెప్పేసి మీ బంధువులు షేర్ చేసుకోండి. ఎక్కడున్నా సరే ఖచ్చితంగా దూరం నుంచి ఒకవేళ ఈ వెంకటగిరి ప్రాంతంలో ఎక్కడికైనా దూరంలో మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా మా ప్రాంతాన్ని చూపించామని చెప్పేసి మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే ఒకప్పుడు రాజుగారు కోట అవన్నీ కూడా చూపించాను, ఇంతకుముందు వీడియో పెట్టాను. అందుకని ఏంటంటే సిటీ మొత్తం రాజుగారు కోట చూపించలేకపోయాను. ఇంతకుముందు చూపించాను కదా, చూపించింది ఏం చూపిస్తామని చెప్పి ఈసారి అయితే రైల్వే స్టేషన్లోనే మొత్తం చూపించడానికి నా వంతుగా నేను తిరిగాను, చూపిస్తున్నాను. అదేవిధంగా చాలా ప్రాంతాలు కూడా కొద్దిగా చూపించాను. కాకపోతే ఏ ప్రాంతంలో మీ ఇల్లు ఉందో, లేకపోతే ఎక్కడ మీ బంధువులు ఇల్లు ఉన్నాయో మీరు గుర్తుపట్టండి. కాకపోతే కొంచెంగా, అంటే కొంతమందికి వెంకటగిరి అంటే మా ఊరు ఇది, మా ఊరు చూసి చాలా రోజులు అయింది అనుకునే వారికి ఖచ్చితంగా ఒక్కరైనా చూడకపోతారా అనేదానికి మనం వీడియో పెట్టడానికి కారణం. అందుకే నేనంటే ఆల్రెడీ లోపల చూపించేసాను, మళ్ళీ బయట చూపిస్తున్నాను. మీరు ఎప్పుడైనా అది తిరుపతికి వెళ్ళే రూట్ ఉంది, నెల్లూరుకి వెళ్ళే రూట్ ఉంది, ఆ రూట్లన్నింటిలో కూడా నా వంతుగా మీకు వీడియో పెట్టి చూపించడం జరుగుతుంది. ఆల్రెడీ అయిపోతుంది. ఇది రైల్వే స్టేషను, చుట్టుపక్కల చిల్లర రంగంలో అవన్నీ కూడా చూపిస్తున్నాను. ఇది కూడా ఏంటంటే రాజులు వెళ్ళిన ఏరియా అనుకుంటా, అందుకనే కొంచెం మనకి అంతగా చూపించలేకపోతున్నాం. ఇదిగో సిటీలోకి వస్తున్నాను. మళ్ళీ ఈ ప్రాంతం ఏంటంటే రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తున్నాం. బయటకు వచ్చేది ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే వైసీపీలో మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన కాలేజీలు కూడా, ఆయన పేరు కూడా నాకు తెలియదు. ప్రస్తుతానికి అది కూడా చూపిస్తున్నాను. ఇగో దీని పక్కనే ఆయన ఇల్లు కూడా ఉంది. ఇది కూడా చూడటానికి ట్రై చేయాలి. ఎందుకంటే మనకు అంత పెద్దగా తెలియదు కాబట్టి ఆయన పేరు కూడా తెలియదు. కాకపోతే ఏంటంటే పక్కన ఫ్లెక్సీలు వేసి ఉన్నాయి రోడ్డు పక్కనే. ఆ ఫ్లెక్సీల వల్ల గుర్తుపెట్టి నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలా ప్రాంతాలు ఉన్నాయి, అది కూడా చూపిస్తా. ఇవన్నీ కూడా సిటీ లోపల అక్కడక్కడ బిట్లు కాజేస్తాను. ఇప్పుడు ఇది మీకు చూపించేది బస్ స్టాండ్ అనమాట. ఈ బస్ స్టాండ్ని కూడా ఏంటంటే అది పెద్ద బస్సు లేవు, బస్ స్టాండ్ ఏం కాదు. కాకపోతే అప్పుల్లో రాజులేని ఏరియా కాబట్టి అప్పుడు గొప్ప అనుకుంటా. ఒకటి బస్సు, ఇది రెండోది, ఇది 3, 4, 5, 6 బస్సులు ఉండేదానికి బస్ స్టాప్ ఫుల్ అయిపోయింది. అంటే ఆ బస్ స్టాండ్ మొత్తం మీద 6, ఒకలాది 7-8 బస్సులు పడేదానికి వెంకటగిరి బస్ స్టాండు క్లోజ్ అయిపోయినట్టుంది. అందుకని బస్సులు ఉండడం వల్ల ఆ బస్ స్టాండ్ చూపించలేకపోయాము. నేను వెళ్తున్నాను, లైన్లోనే చూపిస్తున్నాను. వెంకటగిరి ప్రాంతంలో అక్కడక్కడ కొంచెం నేను తిరిగిన ఏరియా లేదంటే ఒక 3/4 భాగం రౌండ్ తిరిగేసాను. ఆ 3/4 భాగం అంటే 3 భాగాలు తిరిగినట్టు అనమాట. 3/4 భాగం అంటే కొంతమంది తిరిగిపోవచ్చు. 3 భాగాలు తిరిగేసాను. ఆ 3 భాగాలు కూడా చూపిస్తాను అనమాట. బైపాస్ రోడ్లో ఏది చూపిస్తున్నాను. ప్రస్తుతానికి పెద్ద పెద్ద విచిత్రమేమి గొప్పతనం ఏమి చూపించలేదు. ఆ రోడ్లో ఉన్నప్పుడు అక్కడక్కడ కొన్ని వరకు తీయడం జరిగింది. అది కూడా మామూలు విషయం కాదు. 18 నిమిషాలు మీ కొరకు ఆ వీడియోని కేటాయించి పెట్టడం జరిగింది. ఎందుకు ఈ విధంగా చూపించారంటే
పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద భవనాలు, పెద్ద సిటీ లాగా ఏమి లేదు. అంటే నార్మల్గానే ఉంది. మరి ఒకప్పటికి ఇప్పటికి ఏం మార్పులు చేర్పులు జరిగినా మనకు తెలియదు. ఎందుకంటే మనం ఎప్పుడు అక్కడ తిరగలేదు. మనం ఎప్పుడు ఆ ఏరియాకి వెళ్ళలేదు కాబట్టి మనం వెళ్ళిన ఏరియాలో కొద్దిగా మీకు కొంచెం చూపించడానికైతే నా వంతుగా నేను చూపిస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోని మీరు చూడండి. చూసి వేరే వాళ్ళు కూడా షేర్ చేస్తారని చెప్పేసి నా యొక్క ఆశతో నేను పదే పదే ఈ మాట చెప్తున్నాను అనమాట. వెంకటగిరి ప్రాంతం, వెంకటగిరి ప్రాంతం అంటే మామూలు విషయం కాదు. రాజులు ఏలిన ఏరియాలో వెంకటగిరి ప్రాంతం అనేది ఒక గొప్ప ప్రాంతం. ఎందుకంటే ఇంకా వెంకటగిరి రాజులు ఏలిన ఏరియాలో ఇంకా నిధులు, వెండి, బంగారం, వజ్రాలు కూడా అక్కడక్కడ దాగిపడినాయి అంట. కానీ ఎక్కడ దాగిపడిందో మనకైతే తెలియదు. అయితే నేను చూపిస్తున్న ప్లేస్లో ఏదో ఒక మూలలో ఖచ్చితంగా ఆ రాజులు దాచిపెట్టిన నిధి అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. అయితే పెద్ద కేటగిరీ అయితే చెప్పట్లేదు. కాకపోతే ఆ నిధికి సంబంధించి ఏదో ఒక మూలలో ఉంటుందని ఆశ. అందుకనే ఆ గోడలు అయ్యే చూపిస్తున్నాను. ఎందుకంటే ఏ రోడ్డు కింద ఉందో, ఏ బిల్డింగ్ కింద ఉందో మనకైతే తెలియదు. కాబట్టి ఇదంతా రాజులు అంటే అప్పుల్లో ఏలిన రాజులు ఏలిన ఏరియా ఇది. ఆ ఏరియా చూపించడానికి కూడా నా వంతుగా నేను కృషి చేస్తాను. ఎందుకంటే వెంకటగిరి రాజావారు అనేది పెద్ద పేరు అనమాట. అది మామూలు పేరు కాదు. వెంకటగిరి రాజావారు మరి ఎలా ఉంటారో నాకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా వారసులు అయితే ఇంకా ఉన్నారు. వాళ్ళ బంధువులు వెంకటగిరి రాజావారి కోటలోనే ఇంకా రాజులకు సంబంధించి ఖచ్చితంగా అక్కడైతే ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు గతంలో వీడియో పెట్టినప్పుడు ఆ వీడియోలో చెప్పాను వెంకటగిరి రాజావారి బంధువులు ఉన్నారని. మరి వాళ్ళకి ఏమవుతారో మనకు తెలియదు. ఖచ్చితంగా ఆ భవనం చూపించాను. లోపలికి వెళ్ళటానికైతే ఆస్కారం ఉంటుంది, కానీ మనకి ఇప్పుడు సమయం లేక లోపలికి వెళ్ళకపోయాం. ఇవన్నీ కూడా చూపిస్తున్నాం. వెంకటగిరిలో ఏంటంటే 4 రోడ్ల జంక్షన్, 3 రోడ్ల జంక్షను అవన్నీ చూపిస్తున్నాను. ప్రస్తుతానికి అయితే ఈ రోడ్డు నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు ఇది స్టార్టింగ్ రోడ్ అనమాట. అంటే వెంకటగిరిలోకి ఎంటర్ అవుతున్న రోడ్డు ఇది. ప్రస్తుతానికి అయితే రోడ్లో కూడా చిన్న చిన్న షాపులు చిన్న చిన్నవి ఉన్నాయి, కానీ పెద్ద భవనాలు అయితే ఇక్కడ కట్టలేదు. మరి ఎందువల్ల కట్టలేదు తెలియదు. ప్రతి ఏరియాలో కూడా మరి గూడూరు, నెల్లూరు, కావలి ఈ ఏరియాలో కూడా పెద్ద పెద్ద భవనాలు రోడ్లలో ఉంటాయి. మరి వెంకటగిరి ప్రాంతంలో మరి ఎందుకైతే రోడ్లు అపార్ట్మెంట్ కట్టదు మనకైతే తెలియదు. ప్రస్తుతానికి అయితే ఇది నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు వెంకటగిరి ప్రాంతంలో స్టార్టింగ్ రోడ్ అనమాట. ఇది చూపిస్తున్నాను. ఎందుకంటే ప్రతిదీ చూపించాను. రోడ్డు చూపిస్తున్నాను, అలాగే పక్కన చిన్న చిన్న షాపులు చూపిస్తున్నాను. మరి ఎందువల్ల ఇది పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కట్టలేదో మనకైతే తెలియదు. ఇది ఆల్రెడీ ఫస్ట్ నుంచి నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు వెంకటగిరి రోడ్లోకి రాగానే రైట్ సైడ్ అనమాట. ఈ రూట్లో వెళ్ళిపోతే వస్తున్న మందిరం చర్చి ఉంటుంది. ఎప్పుడైనా వచ్చినప్పుడు వెంకటగిరికి వచ్చేటప్పుడు ఊర్లోకి ఎంటర్ అవ్వగానే రోడ్లోకి ఫస్ట్ వచ్చే రైట్ సైడ్ తిరిగితే మీకు వస్తున్న మందిరం తగ్గుతుంది. ఇది ఎలాగే వెళ్తున్నప్పుడు ఈ స్టైల్కి వెళ్ళినప్పుడు రెండో ఒకటి వస్తుంది. అక్కడ 4 రోడ్డు జంక్షన్ ఉంటుంది. ఆ 4 రోడ్డు జంక్షన్లోంచి రైట్ తిరిగితే బస్ స్టాండు, లెఫ్ట్ తిరిగితే రైల్వే స్టేషన్, స్ట్రైట్గా అయితే తిరుపతి వస్తుంది. అందుకని మీకు గుర్తురాడు. ఎవరైనా ఏరియాకి వస్తే మీకు గుర్తు చూపిస్తాను అనమాట. ఇది కానీ చూసుకోవాలి. ఈ పక్కన వచ్చి స్టప్ అంటే ఇది కరెంట్ ఆఫీస్ అనుకుంటా. నేను ఏమంటారు మనకు కూడా తెలియదు. నోరు తిరగట్లేదు, అందుకే చెప్పలేకపోతున్నాను. కరెంటు అంటే ఏమోలే, ఏదైనా మనకి తెలియనప్పుడు ఎందుకు చెప్పడం ఎందుకు. కానీ మరి మనం అసలు కామెంట్లు పెట్టడం అన్నీ మంచి పద్ధతి కాదు. చూశారు కదా. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ నెక్స్ట్ రాబోయే రోజులు వీడియో తీసేప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఈ రాజావారు ఏరిని ఏరియాలో ఉండాలని ఒక చిన్న ఆశ అనమాట. ఇవన్నీ కూడా చూపించే కారణం ఏంటంటే ఇక్కడ చర్చి మాత్రం కొంచెం పెద్దగా ఉంది. ఇది ఆర్సిఎం చర్చి తెలియదు. చర్చి మాత్రం కొంచెం గంభీరంగా ఒక రోడ్లో ఉంది. చాలా చర్చిలు ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, కానీ మనం లోపలికి ఎక్కడ తిరగలేదు. రోడ్లో వెళ్తున్నప్పుడే పెట్టామన్నమాట. ఇవన్నీ అంటే ఒకప్పుడు రాజులు వెళ్ళినవి కాబట్టి కొంచెం చూపిస్తున్నాను. అంటే లోపలికి వెళ్ళకంటే బయట నుంచి చూపిస్తున్నాను అనమాట. హాస్టల్లో, స్కూళ్ళు అవన్నీ కూడా మనం దగ్గరికి వెళ్ళలేక రోడ్లో పోతున్నప్పుడే ఆటో ప్రయాణం అని ఎన్ని తీయడం జరిగిందనమాట. ఆటోలో వెళ్తా ఆ ముందు గ్లాస్ కూడా కొంచెం నీట్గా లేదు, అందుకని కొంచెం మబ్బుగా ఉంది. ఆటోలో వెళ్తూ తీసిన వీడియో ఇది. ఖచ్చితంగా ఏంటంటే ఒక మనిషి అనేది ఉంటే వాళ్ళు తోలుతున్నప్పుడు నేను కొద్దిగా నీట్గా తీసేవాడిని. ఒక చేతితో డ్రైవింగ్ చేస్తూ ఒక చేతితో వీడియో తీయడం వల్ల అంత క్లారిటీగా రాకపోవడం జరిగిందనమాట. ఇది ఎందుకంటే ఎవరైనా కానీ బండిలో ఉంటే నేను కవర్ చేసేవాడిని. ఇది
ఈ 4 రోడ్డు జంక్షన్ మన వెంకటగిరికి వచ్చినప్పుడు బైపాస్ రోడ్ 4 రోడ్డు జంక్షన్ ఇటు వెళ్తే బస్ స్టాండు మనం లెఫ్ట్లోకి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్ వస్తుంది. స్ట్రైట్గా వెళ్తే తిరుపతికి వెళ్ళిపోతాం. అంటే తిరుపతికి దగ్గరలో ఉంది వెంకటగిరి. వెంకటగిరి ప్రాంతం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎంతోమంది మహాత్ములు మహానుభావులు రాజులు ఏలిన ఏరియా. అక్కడక్కడ గుప్త నిధులు అనేది ఇంకా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇది పుత్తూరు కట్టేది. ఇక్కడ నుంచి అందుకే చూపించాను అనమాట. ఎక్కడన్నా మీరు వెంకటగిరిలో ఉంటే రైల్వే స్టేషన్ పక్కనే పుత్తూరు కట్టు కడతారు. అంటే చేయి విరిగిపోయినా కాలు విరిగిపోయినా ఆ కట్ట కట్టేదానికి అది ఇక్కడి నుంచి వస్తుంది చూడండి. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే అంటే మాజీ ఎమ్మెల్యే గారు ఉండే ఇల్లు మనం లోపలికి వెళ్ళలేదు. అయితే బయట నుంచి చూపిస్తున్నాం ఇవన్నీ ఏమంట. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే గారిని కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ రాగానే ఏంటంటే ఇది చాలా పెద్దది. వాళ్ళు మరి ఇల్లు లేకపోతే ఇది పార్టీ ఆఫీస్ మనకు తెలియదు. మొత్తం మీద అయితే చూపించడానికి అయితే బయట నుంచి చూపిస్తాను అనమాట. ఇదే వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే గారు అనమాట. ఆయన ఈ పేరు కూడా మీకు చాలా దగ్గరుండి ఫోటో కూడా చూపిస్తున్నాను. ఇది ఇల్లు అయితే చాలా పెద్దది. ఎందుకంటే రాజులు ఏలిన ఏరియా కాబట్టి వెంకటగిరిలో ఇది చాలా పెద్ద ఇల్లు. మరి ఇలా ఎవరికి సంబంధించిన తెలియదు, రాజులకు సంబంధించిన అయితే నాకైతే తెలియదు. ప్రస్తుతానికి అయితే ఎవరు తప్పుగా భావించొద్దు. కొన్ని ఏరియాకి చూపిస్తారనమాట. ఈ బయట నుంచి ఆ బోర్డు మీద అది ఆ పేరు కూడా తీశాను. అది మరి ఏంటనేది నాకు తెలియదు. ప్రస్తుతానికి మీకు ఎవరికైనా తెలిసినట్లయితే మీరు కామెంట్ పెట్టండి. మరి అది ఏదైతే కళ్యాణ మండపంలో ఉంది, పైన లోపల చూస్తే ఇల్లు ఉంది. ప్రస్తుతానికి అయితే మనం ఎవరిని ఎంక్వైరీ చేయలేదు, ఎవరిని అడగలేదు. ఈ పేరు అయితే ఉంది. ఆ పేరు కూడా ఏదో మనకు తెలియదు. ప్రస్తుతానికి జూమ్ చేసి తీశాను. మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ పెట్టండి. అదేవిధంగా రైల్వే స్టేషన్కి వచ్చేటప్పుడు ఆ ఎమ్మెల్యే గారు వెళ్ళి ఇదైతే హాస్టల్ అనమాట. అంటే లేడీస్ హాస్టల్ అయితే చాలా పెద్దది అనమాట. కొన్ని వందల మంది వేల మంది చదువుకుంటారు. వెంకటగిరి ప్రాంతంలో మీకు ఎవరికైనా తెలియకపోతే మీరు ఎవరైనా మీ పిల్లల్ని చదివించాలనుకుంటే లేడీస్ హాస్టల్ ఉంది. ఈ హాస్టల్లో మీరు చదివించవచ్చు. బోర్డు కూడా అని మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇది హాస్టల్ అనమాట. ఇది మనం తీయకూడదు కాబట్టి బయట నుంచి చూపించాం. మీ పిల్లల్ని చదివించారనుకుంటే ఈ వెంకటగిరి హాస్టల్లో మీరు జాయిన్ చేయొచ్చు. ఇది చాలా పెద్దది. దాదాపు ఒక 1000 మంది దాకా పిల్లలు చదువుతూనే ఉంటారు దీంట్లో. ఇదనమాట. ఇది హాస్టల్ ఒక వివరాలు. మళ్ళీ వచ్చాం వెంకటగిరి లోపలికి. వెంకటగిరి ప్రాంతంలో మళ్ళీ చూపిస్తున్నాను కొద్దిగా. ఇవన్నీ ఎప్పుడో కట్టిన గుడులు ఇవన్నీ అనమాట. చాలా విచిత్రంగా చాలా అద్భుతంగా కూడా ఉంది. కాకపోతే గొప్పగా ఏంద్రా ఇది ఎలా ఉందనుకోవచ్చేమో. మరి ఎందువల్ల దేనివల్ల మనకు తెలియదు. ఒకప్పుడు ఎలాగ ఉంది సిటీ, ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. కాకపోతే మీకు చూపించటానికి ఈ సిటీని నా వంతుగా నేను ప్రయత్నిస్తున్నాను. మీరు వీలైనంత వరకు ఈ ఏరియాలో మీరెవరైనా నా వీడియో చూసినట్టయితే ఖచ్చితంగా నువ్వు మా ఊరికి వచ్చావు, ఇది మా ఊరు అని కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ చేయండి. ఎందుకంటే మీరు కొట్టే లైక్ వల్ల కొంతమంది చూడటానికి ఆధారం ఉంటుంది. మీరు చేసే షేర్ వల్ల నాకు సపోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు దాకా మన వీడియోని మీరు చూడకపోతే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు కోరుకునేది ఏంటంటే వీడియో పెట్టేటప్పుడు ఇంకా ఎలా పెట్టాలి, ఏ చూపిస్తే బాగుంటుందని కామెంట్ అయితే ఎవరు పెట్టట్లేదు. ఖచ్చితంగా కామెంట్ పెట్టక చూడండి. ఇది కూడా ఏంటంటే ఆ పక్కన ఒక మూసీ నదిలాగా ఒక కాలం ఉంది. దాని పక్కనే సాయిబాబా టెంపుల్ని కట్టారు. దాన్ని కూడా ఏంటంటే చాలామంది చూసి ఉంటారని చెప్పి మీకు చూపిస్తాను అనమాట. ఇది ఎందుకంటే నీటిలోంచే కొద్దిగా విచిత్రంగానే కట్టారనమాట. అది పక్క